ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. ఒక్కళ్ళు కూడా ఈ కళాకారులు అంతకుముందు ఏంటి మనకు రావులే, ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవుద్ది, ఎవరో ఎమ్మెల్యే ఇంటర్ఫీర్ అవుతాడు, ఒక లెజెండ్ ఇంటర్ఫీర్ అవుతాడు, ఇది మన వాళ్ళకి ఇవ్వు, మన పార్టీలో ఎప్పటి నుంచి 10 ఏళ్ళు చుంటున్నాడు, ఎప్పుడు సర్వీస్ చేస్తున్నాడు అనేవి ఉన్నాయని నాకు కళాకారులే చెబుతున్నారు, జడ్జీలు కూడా చెబుతున్నారు కొంతమంది. అంటే నేను ఎఫ్డీ చైర్మన్ అయిన తర్వాత ఎన్ని చెప్పినా కానీ నన్ను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు ఈయన మంచోడైనా చెడ్డోడా ఇంకోడైనా కానీ ఎవడో కూడా వస్తాను సడన్గా వాడే రాయమంటాడు, ఆ పేరు రాయని. ఇప్పుడు మీకు నాకున్న పరిచయమైన జడ్జీల్లో అడిగితే ఏమంటే మీరు జెన్యూన్గా నిష్పక్షపాతంగా ఇవ్వమంటే ఏమిస్తాం సార్, అంతకుముందు ఒకసారి చాలా జెన్యూన్గా ఇస్తే నన్ను ఆల్రెడీ మెడమైన కొట్టే లెవెల్లో రాయవై చెప్పింది రాయి అని రాపించుకున్న నంది ఇంకోళ్ళకి ఇచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. ఉన్న తర్వాత నేను షాక్ అయిపోయి విన్న తర్వాత అందరిని కూర్చోబెట్టి జడ్జీల్ని, సార్ ఇది వాస్తవం చెబుతున్నాను మీకు, మీరు నంది అవార్డు ఎవరికి ఇవ్వాలో నిజాయితీగా ఎవడు అర్హుడో వాళ్ళకే ఇవ్వండి. ఈ మాట ఈ ప్రభుత్వం చెప్పింది, ఈ ముఖ్యమంత్రి చెప్పాడు, జగన్ గారు చెప్పాడు. ఎవ్వరు ఇంటర్ఫీర్ కారు, ఏ ఎమ్మెల్యే రాడు, ఏ మంత్రి రాడు, 100% రారు. వస్తే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా. నేను కూడా ఏమన్నా మిమ్మల్ని సార్ మా గజలు ఉన్నాడేమో చూడండి అంటే నన్ను చెప్పుతో కొట్టండి, మిమ్మల్ని ఎవడైనా అడిగితే వాడిని చెప్పుతో కొట్టండి తప్ప ఈ మిమ్మల్ని ఇంటర్ఫీర్ కానండి. అసలు ప్రమాణ సాక్షిగా కానని చెప్తే అప్పుడు వీళ్ళు నమ్మి ఎవరెవరైతే నేను సెలెక్ట్ చేసుకున్నానో ఇంత మంచోళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, సంస్కారవంతులు, తెలివిగల వాళ్ళు, వాళ్ళందరూ నన్ను నమ్మి 27 మంది జడ్జీలు జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అంతకుముందు అప్పుడు కాంట్రవర్సీ. లక్కీగా వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయబట్టి, ప్రభుత్వం నన్ను సపోర్ట్ చేయబట్టి ఎవరు ఇంటర్ఫీర్ కాకుండా ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేకుండా, దట్టు మీడియా హెల్ప్తో. ఎందుకంటే మేము పలానా జడ్జీలను పెట్టాము అని మీడియా ముందు పెట్టి వీళ్ళ బయోడేటా పెట్టి వీళ్ళలో ఎవరైనా కాంట్రవర్సీ ఒకప్పుడు ఉంది ఏంటి చెప్పండి సార్ తీసేస్తాను, లేదా మేము తప్పుదిద్దుకుంటామని మీతో చెప్పుకుంటూ, మీ మాటలను మేము వింటూ, మీ హెచ్చరికలను మేము గమనించుకుంటూ ఇప్పటిదాకా తీసుకొచ్చా. ఇప్పుడు ఫైనల్గా తెచ్చుకున్నాం. మేము తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా రేపు నుంచి మొదలవుతాయి. కాబట్టి దీని ముందు ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం అవార్డు ఒకటి ఉంది, 2 వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం ఉంది. అది ఇప్పుడు వీళ్ళల్లో ఎవరికి ఇవ్వాలి, ఎంత పెద్ద లెజెండ్కి ఇవ్వాలి, ఇవ్వకుండా తప్పు జరిగితే ప్రాబ్లం అవుతుందని చెప్పి మొత్తం కలిపి 27 జడ్జీలని, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నాకు తెలిసి ఇండియాలో, 27 మంది కలిసి వెళ్ళండి. నేను రిక్వెస్ట్ చేశా, సార్ మీరంతా కళాకారులు కదా, సాటి కళాకారులు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసుంటుంది, అందరూ మీరు ఉంచుకోండి, ఎవరైతే అప్లై చేశారో అది చదవండి, ఎంక్వైరీ చేయండి, బెస్ట్ న్యాయంగా ఇచ్చారు అనేలాగా చేయండి అని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు దాకా ఈయన ఎక్కడ ఉంచుకోండి వీళ్ళందరినీ కలెక్టర్ ఆఫీసులో ఉన్నాయి, కలెక్టర్ గారి హాల్లో కూర్చోబెట్టి 2-3-4 గంటలు కూర్చొని వాళ్ళ బయోడేటా రాసుకొని ఇప్పుడు వచ్చారు, పలానా వాళ్ళకి ఇది ఇద్దాం, పలానా వాళ్ళకి ఇది ఇద్దామని. మేము కూడా లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడి ఇలా అని చెప్పి బెస్ట్ చేయండి సార్, గాడ్ బ్లెస్ అని చెప్పి వచ్చాను. నేను వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారు. ఇక నుంచి నేను మాట్లాడే బదులు వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అన్నా 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 మీరందరూ డిసైడ్ అయిపోయారు కదా ఎవరికి ఇవ్వాలి ఏంటో. అందుకని మీలో పెద్దవాళ్ళు ఎవరైతే మీరే మాట్లాడి ఓ నిర్ణయానికి రండి, మీడియాకి చెప్పండి, తెలుగు విద్యార్థికి అందరికీ చెప్పండి.